నరేంద్ర మోడీ 2 సభల్లో కూడా ఒక రకంగా రాజమండ్రిలో చంద్రబాబు గారు మిస్ అయ్యారు. అనకాపల్లిలో ఉన్నా సరే మోడీ ముందు ప్రసంగించే అవకాశం అయితే ఆయనకి రాలేదు. కానీ రాజమండ్రిలో నారా లోకేష్కి అవకాశం వచ్చింది. ఒక రకంగా ఆయన పొగడ్తలతో ముంచెత్తారని చెప్పాలి. ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఈ తరహా వ్యాఖ్యలు చేయలేదు. అది కూడా నారా లోకేష్కి అవకాశం రాలేదేమో మేబీ. అలాగే తర్వాత కూటమి తర్వాత విడిపోయిన తర్వాత 2014 తర్వాత ఎలా విమర్శించారు, ఎలా తిట్టారు నరేంద్ర మోడీని వ్యక్తిగతంగా, అవన్నీ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. కానీ ఒక్కసారిగా నారా లోకేష్లో ఆ మార్పు, ఆయన ఒక విశ్వజిత్ అని, లేదంటే మేక్ ఇన్ ఇండియా నరేంద్ర మోడీ, నమో అనే ఆ 4 అక్షరాలే మొత్తం దేశానికి దశ దిశగా మారాయని. ఒకటి కాదు, ఆయన దగ్గర ఉన్న ఇంగ్లీష్ పదాలు, తెలుగు పదాలు అన్నీ కలిపి ఒక్కసారిగా ఆయన్ని ఆకాశానికి ఎత్తేశారు నారా లోకేష్కు. అవకాశం ఆయనకి ఇవ్వడం వెనక కారణం ఏంటి? తెలుగుదేశం పార్టీకి ఇక దిక్సూచి నారా లోకేష్ అని ఒక సంకేతం ఇచ్చారా, లేదంటే నరేంద్ర మోడీ ఉంది? ఎందుకంటే ఆయన తెలుగులో అంటే కొన్ని అర్థం కాకపోవచ్చు, ఆయన మధ్యలో ఇంగ్లీష్లో కూడా కొన్ని కవితలు చెప్పారు, కొన్ని సామెతలు కూడా చెప్పారు. అలాగే తాపేశ్వరం కాజా గురించో, లేదంటే ఆయన అక్కడ అనకాపల్లి బెల్లం గురించో, ఆ రుచులు చూపించాలి అంటే పూతరేకుల గురించో అవి కూడా మాట్లాడడం. ఓవరాల్గా అసలు లోకేష్ ఉద్దేశం, లోకేష్ మాటల వెనక ఆంతర్యం ఏంటి? ఒక కొత్త రాజకీయం చేస్తున్నారా? మోడీ అవసరం, దేశానికి ఆయన ఉన్న అవసరాన్ని మోడీ లోకేష్ రూపంలో చెప్పించే ప్రయత్నం చేశారు. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేశారు. సరే, ఎలా చూడాలి పొగడ్తలు, అది కూడా నారా లోకేష్కి? మేబీ అక్కడ ఆ ప్లేస్లో బాబు గారు కూర్చుని మాట్లాడుంటే, ఆ పొగడ్తలు పొగుడుంటే వేరే రకంగా ఉండేదేమో. ఫస్ట్ లోకేష్కి ఆ ఛాన్స్ ఇవ్వడం రాజమండ్రిలో వ్యూహాత్మకంగానే ఇచ్చినట్టున్నారు. అంటే భవిష్యత్తులో మోడీ ఆశీస్సులు కావాలి ఆయనకి, అందుకోసం ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు నిన్న అక్కడ చూడండి, అమిత్ షా సభ జరిగింది కదా మొన్న ధర్మవరం. అక్కడ చంద్రబాబు ఉపన్యాసం దాకా అమిత్ షా ఆకల, ఆయన ఉపన్యాసం ఇచ్చేసి బాబు గారు మాట్లాడతారు వినేళ్ళండి అని చెప్పారు. ఇక్కడ అనకాపల్లిలో బాబు గారు మాట్లాడతారని చెప్పేసి తర్వాత మీరు ఆగి వెళ్ళండి అనేసి ముందు మోడీ మాట్లాడేశారు. సాధారణంగా ముందు వీళ్ళు మాట్లాడతారు, అది బేసిక్ గా అది కొంత ఇది ఉంది. బట్ రాజమండ్రిలో లోకేష్కి అవకాశం ఇచ్చారు. తద్వారా ఈ చంద్రబాబు గారి తర్వాత తరాన్ని ఎంకరేజ్ చేయడం ఆరంభించినట్టేమో అది లోకేష్కి. ఒక రకంగా అంటే ప్రధాని ముందే మాట్లాడడం, ఆయన మెచ్యూరిటీ లెవెల్స్ కూడా ఆయన చూపించుకున్నారా? ఖచ్చితంగా వచ్చాడు లోకేష్. వాస్తవంగా చాలా హుందాగా మాట్లాడాడు, బాధ్యతగా మాట్లాడాడు నిన్న. అన్ని అంటే ఇప్పుడు నరేంద్ర మోడీకి సంబంధించి భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా అంత పొగళ్ళ, పురంధేశ్వరి కూడా. పురంధేశ్వరి ఏదో మామూలుగా ఉపన్యాసం ఇచ్చేసి వెళ్ళిపోయి. అట్లాంటిది పవన్ కళ్యాణ్, లోకేష్ భారీగా పొగిడారు. విచిత్రం ఏంటంటే, ఎందుకు మేబీ అంటే, ఒకప్పుడు వీళ్ళే తిట్టి తట్టుకుండా తిట్టినోళ్ళు, తిట్టినటువంటి వాళ్ళు అవన్నీ మీడియాలో తిట్టారు. నరేంద్ర మోడీ ఎదురుగుండా రాలేదు కదా, ఆయనకి ఏదో అదృష్టం ఉన్నట్టుంది నరేంద్ర మోడీకి. ఆయన ఎదురుగుండా ఎవరు తిట్టరు, అదేదో అంటారు, ఎవరికో ఒకళ్ళకి ఉందంట, తన కళ్ళల్లోకి చూస్తే ఎవరు ఏం అనలేరట. అట్లాగే నరేంద్ర మోడీని ఎదురుగుండా చూసి ఎవరు తిట్టలేరు. ఆటోమేటిక్ గా 2 చేతులు ఇలా కలిసిపోయి బెండ్, ఇలా బాడీ బెండ్ అయిపోతుంది, నమో అనేస్తున్నారు అనమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా కాలుకి దండం పెట్టడం ఆటోమేటిక్ గా అదే ఇక్కడ కూర్చుంటే మోడీ ఏం అమిత్ షా తెలియదా, ఏదేది దాన్ని ఏమంటారు, లడ్డూలు అని చెప్పి మాట్లాడేటువంటి ఆయన ఇవాళ. అది అంటే ఆయనకి అధిక అదృష్టం ఉంది నరేంద్ర మోడీకి. ఎవరైతే తనను దూషిస్తారో వాళ్లే వచ్చి తర్వాత తన కాళ్ళు పట్టుకుంటారు అన్నటువంటి, తన దగ్గర తల ఉంచుతారని, తనను పొగుడుతారని. ఆయనకి దైవాంశ సంభూతుడు అనుకుంటా. ఆయనకి అవకాశం వచ్చింది. వీళ్ళు దానికి తగ్గట్టుగా శాపగ్రస్తులు, ఇంతకుముందు నిందించిన వాళ్ళు ఇప్పుడు శాప నుంచి విముక్తైన దేవతలు అయ్యారు వీళ్ళు. అందుకని ఇప్పుడు వీళ్ళు పొగుడుతున్నారు. ఎన్డీఏ సమావేశం కాబట్టి అది ఆ స్థాయిలో మాట్లాడారా ఎక్కువ? నేను లోకేష్ గారు పవన్ అన్న అంటూ పవన్ గురించి మాట్లాడడం, మోడీ గురించి తప్ప ఇంక రెండోది ఏం లేదు. ఆయన స్పీచ్ దాదాపు 7-8 నిమిషాలు మాట్లాడారు. ఆ 7 నిమిషాల్లో కూడా ఇదే, అంటే ఎన్డీఏ కాబట్టి అంత హైలైట్ చేశారా వాళ్ళకంటే? తెలుగుదేశం పార్టీ అవసరానికి తగ్గట్టుగా మాట్లాడాడు ఆయన. తెలుగుదేశానికి ఎవరు కావాలా? పవన్ కళ్యాణ్ ఆశీస్సులు కావాలా, పవన్ కళ్యాణ్ స్నేహం కావాలా, మోడీ ఆశీస్సులు కావాలి. అవును, పవన్ కళ్యాణ్ వల్ల ఓట్లు రావాలి, మోడీ వలన ప్రయోజనం జరగాలి. ఇది దానికి తగ్గట్టుగానే ప్రిపేర్ అయ్యి వచ్చాడు ఆయన. దానికి తగ్గట్టుగానే ఉపన్యాసం ఇచ్చుకుంటూ వెళ్ళాడు. ఒక జాతీయ నాయకుడిగా నారా లోకేష్ ఏమన్నా ఎదగాలని అనుకుంటున్నారా? ఆ ఛాయలు కనిపించాయి నా మాటల్లో దేశం గురించి మాట్లాడు. వాస్తవానికి దగ్గరగా అతని ఆలోచన మారిందని నాకు అనిపించింది. అంటే క్రిందటిసారి అతను చేసిన, అంటే ఈయన చేసిన తప్పు కదా, నాన్న చేసిన తప్పు. భారతీయ జనతా పార్టీతో గొడవ పెట్టుకోవడం. అసలు కనుక ఆ టైంలో భారతీయ జనతా పార్టీతో గొడవ పెట్టుకోకుండా ఉంటే జగన్ వచ్చేవాడు కాదేమో.
75 స్థానాల దగ్గర ఆగిపోయి ఉండేవాడు. అసలు వాళ్ళతో గొడవ పెట్టుకోకుండా ఇదిగో ఇంత చేసాం ఇంకా చేద్దాం అనుకుంటున్నాం, మళ్ళీ మోడీనే వస్తున్నాడు అని జనంలోకి వెళ్ళి ఉంటే వచ్చి ఉండేవాళ్ళు. అట్లాగే అమరావతి లాంటి వాటిట్లో అట్లాగే అతి ఆశలు చూపించకుండా ఉంటే ఖచ్చితంగా వీళ్ళే వచ్చేవాళ్ళు. ఎందుకనంటే అయ్యా మనది విభజిత రాష్ట్రం, డబ్బులు తక్కువ ఉన్నాయి కాబట్టి ముందు సెక్రటేరియట్ పెడుతున్నాం, హైకోర్టు పెడుతున్నాం, ఇది ప్రజల దగ్గర నుంచి భూములు అట్లాంటివి తీసుకోదలుచుకోలేదు, దోచుకోదలుచుకోలేదు, అట్లాంటి దోపిడీ చేసే మనస్తత్వం మాది కాదు అని చెప్పి 20,000 ఎకరాలు ఇక్కడ ఉందని మేము పెట్టాము అటవీ ప్రాంతం, మీరంతా ఇక్కడ డెవలప్ చేసుకోండి, మామూలుగా అయితే ఇవన్నీ నేను తినొచ్చు కానీ నేను మీకే వదిలేస్తున్నానంటే అర్థం చేసుకోండి, మీరందరూ బాగుపడండి, కోటీశ్వర్లు అవ్వండి, ఇక్కడ విజయవాడ గుంటూరుని కలిపి నగరంగా తయారు చేస్తాను అని ఉంటే ఎట్లుండేది అసలు? దేవుడు అయ్యేవాడు. అదేమంటారు, మహాత్మా గాంధీ టైప్లో ఆంధ్రప్రదేశ్ గాంధీ అయ్యేవాడు చంద్రబాబు. రాష్ట్ర విభజన ఆ రోజున చంద్రబాబుని చూసినే వాస్తవంగా జగన్ని చంద్రబాబుల్ని తట్టుకోవడం కోసమే కాంగ్రెస్ పార్టీ ఆ రోజున విభజన చేసింది. కాబట్టి ఆ మొక్క చెప్తూ ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకునే బాధ్యత నేను తీసుకున్నాను కాబట్టి ఇంత చేశాను అంటే, ఇదిగో నేను 15 విద్యా సంస్థలు రావాలి, నేను 12 తెచ్చేసాను, మిగతా తెస్తున్నాను కాబట్టి అవకాశం ఇవ్వండి, మళ్ళీ మోడీనే వస్తున్నాడు కదా అని ఉంటే వెళ్ళేది. అట్లా అయ్యేవాడు. ఏదో ఇప్పుడు తెలంగాణ జాతిపిత కాకా టైప్ లో ఆంధ్ర జాతిపిత కింద బాబు అని శాశ్వతంగా అయ్యి ఉండేవాడు. ఆయన ఎప్పుడైతే అడ్డం తిరిగేసి పూర్తిగా అంటే తన మీద వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటే అమరావతి వల్లనే, ఆ వ్యతిరేకతని ఆయన అర్థం చేసుకున్న తర్వాత దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నంలో దుర్భాషలాడటం అన్నటువంటి సమస్య అయింది. అది ఇప్పుడు ఏమైపోయిందంటే జాతీయ రాజకీయాలు ఒకప్పుడు థర్డ్ ఫ్రంట్ బేసిస్ పాలిటిక్స్, ఇద్దరికి కొంచెమే ఉంటుంది, అత్యవసరం వస్తాయి, అత్యవసర మధ్యలో మూడో వాడు చక్రం తిప్పేవాడి చేతిలో సీట్లు ఎన్ని వస్తే దాని మీద ఆధారపడి ఉండేది. అది ఆ రోజుల్లో అందువలన ఆ అతిశయం ఎక్కువ ఉండేది. చంద్రబాబు నేను తిప్పినోడిని, యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్, ఎన్డీఏ ఇవన్నీ తిప్పాను కదా అని చివరికి యూపీఏతో కూడా పొత్తు పెట్టేసుకోవడంతో ఆయన పొత్తు పెట్టుకుని కూటమి లేదు దేశంలో, అన్ని కూటముల్లో దూరిపోయినటువంటి. కాబట్టి ఆ విధమైనటువంటి ఉద్దేశంతో వెళ్ళాడు ఆయన. కానీ తర్వాత ఇప్పుడు అర్థమైపోయింది ఏంటి, ఇక మళ్ళీ ఆ తరహా కూటములు ఉండదు, డామినేటెడ్ కూటమి పాలిటిక్స్ లోకి బీజేపీ వచ్చేసింది, ఒకనాటి కాంగ్రెస్ పొజిషన్ లోకి వచ్చేసింది బీజేపీ. ఇప్పుడు సమీప పరిస్థితులలో ఎక్కడ కాంగ్రెస్ పార్టీని ఎక్కడ చూడగలుగుతున్నారు వీళ్ళు? కాబట్టి దీనికే ఫ్యూచర్ ఉంది. ఇప్పట్లో ఓ 10-15 ఏళ్ల దాకా దీన్ని ముట్టుకోగలిగినటువంటి వాళ్ళు కనిపించట్లేదు. కూటమిగా వచ్చినా ఇండివిజువల్ గా వచ్చినా బీజేపీ చేతిలోనే ఉంటుంది. సరే నెక్స్ట్ పరంగా అయితే అదే ఉంది ఇప్పటికైతే. కాబట్టి దీన్ని ఏం చేయాలా, ఇప్పుడు దాన్ని నడిపించే ఆయన నరేంద్ర మోడీ. ఆయన పట్ల పాజిటివ్గా పాటు భారతీయ జనతా పార్టీకి మూలం ఏంటి? ఆర్ఎస్ఎస్ సంబంధించి తయారైనటువంటి లీడర్లు, విభాగాల నాయకులు, వాళ్ళని కలవడం ప్రారంభించాడు. మీరు అబ్జర్వ్ చేస్తే అన్నామలైని దక్షిణాదిలో సీరియస్గా వెళ్తున్నాడు. అన్నామలై దగ్గరికి ఫస్ట్ వెళ్ళినోడు ఇతనే, లోకేష్. చంద్రబాబు వెళ్ళాల, చంద్రబాబులో అతిశయం ఉంది. లోకేష్ భవిష్యత్తుని నిర్దేశించుకుంటున్నాడు, అంటే బీజేపీకి దూరం కాదలుచుకోలేక. బీజేపీతో ఇప్పుడు కాంగ్రెస్ తో ఈయన ఏం చేస్తాడు? కాంగ్రెస్ ప్లేస్ ని వైసీపీ ఆక్యుపై చేసుకుంది. రియాలిటీ అది చంద్రబాబు తెలుసుకుని ఉంటే అయిపోయింది, ఆయన కాంగ్రెస్ తో జట్టు కట్టి ఉండేవాడు కాదు. అక్కడ కాంగ్రెస్ ప్లేస్ లోకి ఎందుకు కాంగ్రెస్ వస్తే ఏమవుతుంది, కాంగ్రెస్ బలపడితే వైసీపీ ఓట్లు అటు వెళ్తాయని చంద్రబాబు చేసిన వ్యూహం విఫలమైంది. వైసీపీ ఓట్లు చీల్చుకుని వెనక్కి వస్తుంది అనుకుంటుంది, అవలా పైగా తన ఓట్లు పోగొట్టుకున్నాడు. కాబట్టి ఈయన అర్థం చేసేసుకుని ఇప్పుడు కనుక బీజేపీతో మనం స్నేహం చేయకపోతే మన ఓట్లు పోగొట్టుకుంటాం. అందుకని వ్యూహాత్మకంగా బీజేపీతో బలోపేతమైన స్నేహం చేయడానికి ప్లాన్ చేసుకున్నాడు. అందుకే దక్షిణాదిలో బలమైనటువంటి బీజేపీ నాయకులు, ఆనంద్ సూర్య, తేజస్వి సూర్య, ఎక్కడ కర్ణాటకకి సంబంధించి తేజస్వి సూర్య దగ్గరికి వెళ్ళి ప్రచారం చేసి వచ్చాడు ఈయన, అన్నామలై దగ్గరికి ప్రచారం చేసి వచ్చాడు. తద్వారా వీళ్ళు మోడీతో డైరెక్ట్ కాంటాక్ట్ ఉండేవాళ్ళు, ప్లస్ ఆర్ఎస్ఎస్ ఆశీస్సులు ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళతో మంచి కాంటాక్ట్ లోకి వెళ్ళాడు ఇతను. తద్వారా నిదానంగా భవిష్యత్తుకి బాటలు వేసుకుంటున్నాడు ఈయన. అందుకనినే ఇప్పుడు నేను నరేంద్ర మోడీ స్టేజీ మీద ఇతనికి ఛాన్స్ వచ్చింది, ప్లస్ గౌరవించబడ్డాడు. అవును, ఒక రకంగా ఒక శాశ్వత పొత్తు కోసం చేసే ప్రయత్నంలో కీలక పాటు నారా లోకేష్ గారు తీసుకున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే వైసీపీ బీజేపీతో పొత్తు పెట్టుకోదు, ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోదు. కాబట్టి దానికి ఎందుకు ఆప్షన్ ఇవ్వాలి? బీజేపీని ఎదగనీయకుండా
ఉంచుకోవాలి మనం. మనం వాళ్ళతో పొత్తులో ఉంటే ఒక అకాలీదళతో సుదీర్ఘకాలం బీజేపీ పొత్తుంది పంజాబ్లో. అంటే బీజేపీ తను నమ్మినటువంటి వాళ్ళని దెబ్బతీయదు, తనని మోసం చేసిన వాళ్ళనే దెబ్బతీస్తుంది. అకాలీదళతోనైనా శివసేనతోనైనా గతంలో బీజేడీతోనైనా బీజేపీ తెగతెంపులు చేసుకోవాలి, వాళ్లే వీళ్ళతో తెగతెంపులు చేసుకున్నారు తప్పి. అప్పటిదాకా బీజేపీ చాలా హుందాగానే ఉంది, ఇంక్లూడింగ్ జేడీయూ నితీష్ కుమార్తో కూడా. కాబట్టి బీజేపీతో మనం స్నేహంగా ఉంటే మనకి అది సెక్యూరిటీగా ఉంటుంది. అది సెక్యూరిటీగా ఉందంటే ఇన్వెస్టర్ల దగ్గర నుంచి రాజకీయంగా మనకు గ్రిప్ ఉంటుంది. బీజేపీకి శత్రువుకి ఇండియాలో గ్రిప్ ఉండదు, ఇది గుర్తు రాబోయే 10-15 ఏళ్ళు కూడా. కాబట్టి బీజేపీతో శత్రుత్వం కంటే మిత్రుత్వంతోనే బెటరు అన్నటువంటి రూట్కి తగిన వనరుల్ని తయారు చేసుకుంటున్నాడు లోకేష్. ఆలస్యంగా రియలైజ్ అయ్యారా నారా లోకేష్? ఈ రియలైజేషన్ వెనక బాబు గారు కూడా ఉన్నారు. బాబుకి ఆ రియలైజేషన్ ఉంటే ఇంత లేట్ అయ్యి ఉండేది కాదేమో. 2014 తర్వాత అనవసరంగా వదిలేసి గ్యాప్ ఇచ్చి తప్పు చేసామనే రియలైజేషన్ ఇద్దరిలో వచ్చిందా? ఇతనికి వచ్చింది, ఇతనే బాబు గారిని కూడా మార్చారేమో అనుకుంటున్నాను నేను. అవునా? ఎందుకంటే బాబుగా అయ్యి ఉంటే గనక ఇట్లా ఎందుకు జరిగి ఉండాలా బేసిక్గా. ఇతనికి అంటే అది నాకు ఎందుకు వచ్చిందంటే ఆ ఫీలింగ్ ఈ రెండి దగ్గరికి ఇతను వెళ్ళడం వల్ల. బాబు అట్లా అనుకుంటే గనక ఆయన పరిగెత్తాలి. ఫస్ట్ రిలీజ్ అయినోడు పవన్ కళ్యాణ్, సంతోష్ జీ దగ్గరికి, తేజస్వి సూర్య దగ్గరికి కర్ణాటక వెళ్ళి కూర్చుని పొత్తు పెట్టుకున్నాడు. తర్వాత జ్ఞానోదయం అయినోడు లోకేష్, తర్వాత జ్ఞానోదయం అయింది చంద్రబాబుకి. అది అయితే దీంట్లో ఒక చిన్న డౌట్, అది నా అవగాహన రాజ్యం అయ్యి ఉండొచ్చు, కానీ ఒక దాదాపు ఒక 30-40 రోజుల వరకు ఢిల్లీలో కూర్చొని చంద్రబాబు గారు ఇక్కడ జైల్లో ఉన్నప్పుడు ఆయన కేంద్ర పెద్దలతో కూడా మాట్లాడారు, చాలా ప్రయత్నాలు చేశారని. లాయర్తో మాట్లాడి ఉండొచ్చు, వాళ్ళకి ఇన్పుట్స్ ఉండొచ్చు, అది ఇచ్చి ఉండొచ్చు, అది వేరే విషయం. దానివల్ల కూడా మనం సింగిల్గా ఇంకా భవిష్యత్తులో గెయిన్ అవ్వలేము ఆంధ్రప్రదేశ్లో, ఖచ్చితంగా జాతీయ పార్టీ బీజేపీ సపోర్ట్ కావాలి అని ఆ ఉద్దేశం కూడా నిన్న దాని వెనక ఉందా? ఖచ్చితంగా. అంటే ఇక్కడ బేసిక్ ఒక ఫార్ములా మనం గ్రహించాలి. ఇదివరకు ఉమ్మడి రాష్ట్రం అంది 42 సీట్లు ఉన్నాయి. 42లో 35 గెలుచుకునేటటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడికి కేంద్రంలో కూటమి ప్రభుత్వాలు కాబట్టి అక్కడ మనం చక్రాలు తిప్పగలుగుతాం. ఇప్పుడు విడిపోయిన రాష్ట్రం 25 సీట్లు, ఇక్కడ 25 ఎవడు గెలవడు. 22 సీట్లు ఇతనికి రాబట్టినే కదా చక్రం తిప్పగలుగుతున్నాడు అక్కడ. కానీ ఆ చక్రాలు ఏం తిప్పగలిగాడు ఇతను? మోడీకి అనుకూలంగానే ఉండాల్సి వచ్చింది అంతే. కేంద్రంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా, ఎందుకంటే అక్కడ ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి. చిన్న రాష్ట్రాలలో ఏర్పడితే సమస్య అదే. మనమేమి జాతీయ స్థాయి చక్రాలు తిప్పలేము. కాబట్టి జాతీయ స్థాయి సపోర్ట్ తో మనం ముందుకెళ్తే బాగుపడిపోతాం, బతికిపోతాం. రెండవది, మనం పవర్ లో ఉన్నప్పుడు బాగుపడాలన్నా కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళ ద్వారా అయితేనే సాధ్యం, స్నేహం ద్వారా అయితేనే సాధ్యం. అలా స్నేహంగా ఉన్నప్పుడు ఎట్లా సాధించాలి, ఏం సాధించాలన్నటువంటి నెట్వర్కింగ్ ప్రాక్టీస్ తెలుగుదేశానికి బాగుంది వైసీపీతో పోల్చుకుంటే. అది ఇప్పుడు ముందు అధికారంలోకి రావడం అనేది అది అవసరం లోకేష్కి. అదైతే గ్రహించారు ఒక రకంగా. కానీ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు లేదంటే వాళ్ళ పాలసీల ప్రకారం శాశ్వత పొత్తు అనే దానికి అవకాశం ఉంటుందా? యువతలో ఇబ్బంది పెట్టకపోతే పొత్తు కంటిన్యూ అవుతుంది. చాలా కాలం ఉన్నటువంటివే ఉన్నాయి. మీకు ఏది పంజాబ్లో 20-25 ఏళ్ళు ఉంది అకాలీదళ్. శివసేనతో కూడా దాదాపు 15-20 ఏళ్ళు ఉంది. కానీ నెక్స్ట్ అదే అడుగుదాం అనుకున్నాను. ఉంది, కానీ మహారాష్ట్రలో వాళ్ళకి ఇచ్చిన దమ్కి తర్వాత ఎందుకు అది వాళ్ళు అక్కడ ముఖ్యమంత్రి పదవికి సంబంధించి గొడవ పెట్టుకోవడం వల్ల ఇప్పుడు క్రమంగా పొత్తు అయ్యాక సీట్లు పెంచుకుంటే వెళ్తుంది. అది అంటే అవకాశం వచ్చినప్పుడు ఒక తొక్కు కూడా తొక్కేస్తుంది బీజేపీ అనడానికి ఒక ఎగ్జాంపుల్ గా మనం మహారాష్ట్ర ఎందుకు చూడలేం అంటే తొక్కుతుంది. ఇప్పుడు మహారాష్ట్రలో ఏం జరిగింది? మొట్టమొదట 30 సీట్లు ఇచ్చారు అసెంబ్లీ సీట్లు బీజేపీ, తర్వాత 40 ఇచ్చారు, 50 ఇచ్చారు, ఇట్లా పెరుగుతూ వచ్చింది గత 25 ఏళ్ళలో. పెంచమని అడుగుతుంది. ఎప్పుడైనా మా పెర్ఫార్మెన్స్ పెరిగింది కొంచెం పెంచమంటది, ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఏమైపోయిందంటే ఎక్కడ క్లాష్ వచ్చిందంటే బీజేపీ పోటీ చేసిన చోటదేమో 80-90% స్ట్రైక్ రేట్ ఉంటుంది, శివసేన పోటీ చేసిన చోట 30-40% స్ట్రైక్ రేట్కి వచ్చింది. అలాంటి సందర్భంలో క్లాష్ వచ్చినప్పుడు కూడా బీజేపీ చాలా గౌరవప్రదంగానే వ్యవహరించింది. ఒక పని చేద్దాం, ఇద్దరం 50-50 పోటీ చేద్దాం, ఆ 50-50లో హైయెస్ట్ ఎవరు వస్తే వాళ్ళని సీఎం అవుదాం అని చెప్పింది. వీళ్ళేమో అక్కడ 140 సీట్లకి వీళ్ళు 104 గెలిచారు, వాళ్ళేమో 57 గెలిచారు. 57 గెలిచినప్పుడు ముఖ్యమంత్రి నాకు కావాలంటాడు. దాని వలన వచ్చిన క్లాష్ అది. అది లేకపోతే కనుక ఇది కాదు కదా. అదే నితీష్ కుమార్ ఉన్నాడు,
ముందే చెప్పుకున్నారు ఇద్దరం 50-50 చేద్దాం కానీ ముఖ్యమంత్రి నువ్వే అని నితీష్ కుమార్కి చెప్పేశారు. అందుకని ఇవాళకి కూడా నితీష్ కుమార్ సీట్లు ఎన్నని అక్కడ 50 ఉన్నాయి. 90 ఉన్నటువంటి బీజేపీ దానికి ఆయనకు మద్దతు ఇస్తుంది. అంటే నమ్మిన వాళ్ళని ఎత్తిన పెట్టుకుంటుంది, ముంచాలనుకునే వాళ్ళని ముంచేస్తుంది. జేడిఎస్ అంతే, ఒకప్పుడు ఇద్దరం 50-50 అంది. అంతా అయిన తర్వాత పవర్లోకి వచ్చాక పవర్ తీసుకున్న ముందు మాకు పవర్ కావాలంది జేడిఎస్. తీసుకున్నోడు పవర్ మళ్ళీ షిఫ్ట్ చేయడానికి ఒప్పుకోదా, కుమారస్వామి వెన్నుపోటు పొడిచారు. అప్పుడు వీళ్ళు గుండెపోటు పొడిచారు. అంటే మిత్రత్వం బాధ్యతగా ఉంటే బీజేపీ నెత్తిన పెట్టుకుంటుంది, మోసం చేస్తే మాత్రం తొక్కి నారదేస్తుంది. అంటే అవసరం లేదంటే అవకాశం కోసం ఏక్నాథ్ షిండే లాంటి కొన్ని అస్త్రాలను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకుంటుంది. ఏక్నాథ్ షిండేని వాళ్ళు తయారు చేయలేదు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, శివసేన హిందుత్వ ఎజెండాతో బీజేపీ కంటే అగ్రెసివ్ హిందుత్వ, కట్టర్ హిందుత్వ అంటారు దాన్ని. అలాంటి శివసేన కాంగ్రెస్ తో వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీలు, తెలుగుదేశం అయినా శివసేన అయినా ఇవన్నీ కూడా రైటిస్ట్ సిద్ధాంతాలతో పుట్టిన పార్టీలు. ఆ రైటిస్ట్ సిద్ధాంతంతో పుట్టినటువంటి ఇక్కడేమో ఇదిలేమో ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్ వైపుకు పోతున్నారు టీడీపీ వాళ్ళు. అట్లాంటి క్యారెక్టర్లు కాదు అక్కడ, కానీ వాళ్ళు మొట్టమొదటిసారి అపీజ్మెంట్ పాలిటిక్స్ వైపు వెళ్ళారు. అంటే వాళ్ళ ఓటరే ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్ ని వ్యతిరేకించే ఓటర్. వాళ్ళందరూ రేపు పొద్దున గెలవాలి కదా, ఓడిపోయే పరిస్థితి వస్తే ఏంటి ప్రయోజనం? కాంగ్రెస్ అయిపోతుంది, శివసేన రేపు పొద్దున వాళ్ళ బతుకులు బస్ స్టాండ్ అయిపోతుంది. కాబట్టి షిండే యువతలకు వచ్చాడు, బీజేపీ పట్టురాలి అతన్ని. అతనికి ఆ ఏరియాలో ఉండే ప్రతి ఒక్కడికి ఒక భయం ఉంటది. ఏంద్ర మనం ఏమో హిందుత్వలో ఉన్న బీజేపీని వదిలేసి అందులో బీజేపీతో కలిసి పొత్తులో గెలిచారు. పొత్తులో గెలిచిన వాళ్ళు పొత్తుకు మోసం చేసి అవతల కాంగ్రెస్ తో సాగుతా ఉంటే కాంగ్రెస్ రోజు వెన్నుపోటు పొడుస్తుంది. అలాంటప్పుడు అందులో చివరికి ఉద్ధవ్ థాకరే చేతనే చివరికి అదేది తీవ్రవాది సమాధిని సందర్శింపజేశారు. అలాంటి దరిద్రాన్ని గురించి ఇక్కడ మెయిన్ పాయింట్ అనమాట. కానీ సరైన సమయంలో సరైన సపోర్ట్ అయితే ఇచ్చేసారు షిండేకి బీజేపీ, ఆయన సీఎం అయిపోయాడు. ఇక్కడ ఫైనల్గా ఏంటంటే నారా లోకేష్ తనను తాను వ్యక్తిగతంగా ప్రూవ్ చేసుకుని బిల్డ్ చేసుకునే ప్రయత్నం మోడీ ముందు నిన్న సక్సెస్ఫుల్గా చేశారు. ఖచ్చితంగా దానికి తగ్గట్టుగానే ప్రవర్తించాడు, హుందాగానే ప్రవర్తించాడు. మోడీ కూడా పక్కకి పిలిచి మాట్లాడాడు కదా, పక్కన దగ్గరికి పిలిచి పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడి ఆశీర్వదించినట్టు ఒక రకంగా భవిష్యత్తు నాయకుడు టీడీపీకి. అంతే. రైట్, చూద్దాం. మొత్తానికి నారా లోకేష్ గారి స్పీచ్ చాలా కొత్తగా అనిపించిన, డిఫరెంట్గా అనిపించిన, ఒక ప్రూవ్ చేసుకునే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ నుంచి ఒక సంకేతం కూడా కనిపించింది. ఇంకా రేపొద్దున్న గెలిపోవటముల తర్వాత వీళ్ళిద్దరి బంధం ఎలా కంటిన్యూ అవుతుంది, ముందుకెళ్తుంది అనేది వేచి చూడాల్సిన